మల్హోత్రా గారు ఉన్నారు. మల్హోత్రా గారితో మాట్లాడదాం. మల్హోత్రా గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. అలాగే వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలు తిరుపతిరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, చిన్నపరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సో మొత్తానికి అసెంబ్లీ గేటు తాకనివన్నారు, ఒక్క సీటు కూడా రాలేదన్నారు, అనేక అవమానాలు, ఇవన్నీ కూడా 4 months బ్యాక్ వెళ్తాయి. సో ఇప్పుడు మీ అధినేత ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకటే, ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు. ఈ కూటమి 3 పార్టీలు కూడా సమానమే. ఇటు బీజేపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా సమాన గౌరవాన్ని అందరూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్న ఈరోజు ప్రభుత్వంలో కీలకంగా మారారు. మొత్తానికి సమీక్షలు, సమావేశాలతోటి ఎక్కువ టైం, అంటే ఒకవేళ కొత్తగా మంత్రి అయ్యారు, కొత్తగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన ఇప్పుడు ఎక్కువ టైం ఇలా స్పెండ్ చేస్తున్నారని అనుకోవాలా, లేకపోతే ఇదే స్పీడు ప్రభుత్వం చివరి వరకు కూడా ఈ 5 సంవత్సరాల వరకు కూడా కొనసాగి మరి సమీక్షలతోటి మరి కొత్త పాలసీలు ఏదైనా తీసుకొని వచ్చి గత ప్రభుత్వంలోని అవినీతిని, అవకతవకల్ని బయట పెట్టేసి మరి రాష్ట్రానికి ఏదైనా ఇంకా అద్భుతంగా మేలు చేసే అవకాశం ఉందా అనుకోవచ్చు? కంపల్సరీ ఉంటుందండి. ఇందాక మన చిన్నపరెడ్డి గారు వైసీపీ నాయకుడు చెప్పినట్టు ఆయన ట్రాన్స్ఫార్మర్ లాగా వెలుగుతున్నాడు. ఏదో కొద్ది రోజులు పోయిన తర్వాత వెలుగు తగ్గుతుందని ఆయన అంటున్నారు. బ్రదర్ చిన్నపరెడ్డి గారు, అలా ఉండదు. ఈ వచ్చే 10 ఏళ్ళు పొత్తు ఉంటుందని మా నాయకుడు చాలా చోట్ల చెప్పాడు. ఈ 10 ఏళ్ళు కూడా అలాగే పరిగెట్టిస్తాడు. ఈయన మన టీడీపీ నాయకుడు చెప్పినట్టు బెత్తం పట్టుకొని ఒక్కొక్కటి లెక్కలు తెలుస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. అసలు ఆయన దీక్షలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు. పంచాయతీరాజ్ నాయకుల్ని, వాళ్ళని, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్స్ని, వాళ్ళందరినీ కలిసి అందరినీ డీటెయిల్స్ అడుగుతూ చాలా గట్టిగా వర్క్ చేస్తున్నాడు ఆయన. మేము కూడా ఏంటంటే మా జనసేన నాయకులు కూడా ఎవరు పార్టీ దగ్గరికి వెళ్ళి ఆయన కలవాలి, ఆయన ఫోటో తీసుకోవాలని కూడా అనుకోవట్లేదు. మేమేందంటే మాకు ఫోటో కంటే, ఆయన కలవడం కంటే కూడా రాష్ట్రానికి జరిగే మేలునే మేము తీసుకున్నాం. ఆయన తీసుకున్న రంగాలు ఈ పంచాయతీరాజ్ అయితే ఏమి, అలాగే రూరల్ వాటర్ అయితే ఏమి, ఇలాంటివన్నీ మాకు ఆల్రెడీ ఒక నోటీస్ లాగా ఇచ్చారు. ఎవరైనా వాలంటీర్లు ఉంటే చెప్పండి, మేము మీకు ఒక వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు మీరు డీటెయిల్స్ ఇవ్వండి. గ్రామ స్థాయిలో ప్రక్షాళన జరగాలి, పంచాయతీల్లోంచే అభివృద్ధి జరగాలి. పంచాయతీలే పట్టుకొమ్మలు, మన దేశాన్ని అభివృద్ధి వాళ్ళే పంచాయతీల నుంచే రావాలి. ఇప్పుడు కేరళలో చూసుకుంటే మనము ఏ పంచాయతీ తీసుకున్నా కూడా ఆ పంచాయతీ పెద్ద అక్కడ సుప్రీం అనమాట. అలాగే మున్సిపల్ చైర్మన్ సుప్రీం, అక్కడ చీఫ్ మినిస్టర్ లెక్క. ఆ విధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మా జనసేన నాయకులకి, సైనికులకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ఫామ్ పంపించేశారు. ఆల్రెడీ మేము డీటెయిల్స్ కూడా పార్టీ ఆఫీస్కి చేరవేశాం. గ్రామ స్థాయిలో ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఈ వైసీపీ వారిని ఎక్కడ దాక్కున్నా కూడా కలుగుల్లో ఎలకల్లాగా పట్టుకొని వచ్చి, సో వారిని కంపల్సరీగా ఎవరైతే అవినీతి తిమ్మింగళాలు ఉన్నారో వాళ్ళందరి యొక్క అంతు తేలుస్తాడు, వదిలే సమస్య లేదు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, ఉన్నాయి కదా, ఎంతో మంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, సజ్జల వాళ్ళంతా సజ్జల కావచ్చు, ఎంతో మంది. ఇప్పుడు ఎందుకు వైసీపీలో ఇప్పుడు మన చిన్నపరెడ్డి గారిని అడుగుతున్నా, ఇప్పుడు మా డిప్యూటీ సీఎం ఎవరంటే మేము ఠకానా చెప్పేస్తాం. మీరు చెప్పండి, మీ డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉన్నారు? చిన్నపరెడ్డి గారు చెప్తారా? మీ క్వశ్చన్ టు యూ. చెప్పండి, పేర్లు చెప్పండి, గుర్తు చేసుకుంటాం మేము కూడా. మీరు చెబుతూ గురించి చెప్పొచ్చు. ఎస్టీ మహిళ మన ఆమె సుచరిత గారా, సత్యనారాయణ గారు, కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, అంజద్ బాషా, రాజన్న దొర, ముత్యాల నాయుడు. మేము చెప్తున్నాం మీ నాయకుల గురించి, మీరు చెప్పకపోతే ఎట్లా? చిన్నపరెడ్డి పుష్పశ్రీ వాణి గురించి పేరు గుర్తు రాక నేను చెప్పలేదు. వాళ్ళు ఆ శాఖలలో ఏం చేశారు? అంజద్ బాషాను మా సైడ్ ఏమంటారు తెలుసా? అధ్వానం భాష అంటారు. ఆయన ఎవరైనా పెద్ద పెద్ద పరిశ్రమలకు ఓపెనింగ్లు చేస్తారు, ఆయన ఏదో ఒక 200 square feet ఉన్న షట్టర్కు పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. అసలు అభివృద్ధి అనేది లేదు. వాళ్ళందరూ అసలు ఈ వైసీపీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెడితే చిన్నపరెడ్డి లాగా గుర్తుపెట్టలేరు. అడ్డపేర్లు చెప్పామనుకోండి, గుడ్డు పెట్టడం, పొదగటం, ఇలాంటివి చెప్తే కన్నా టకానుగా సంజనాం బాబు, సుకన్య, గంట అరగంట, % 1/2%. వీక్షకులు ఈజీగా చెప్పేస్తారు. నేను అడ్డపేర్లు చెప్పినామంటే టకటక మన ప్రైమ్9 వీక్షకులు కూడా నేను అడ్డపేర్లు చెప్పగానే టకాన పేర్లు చెప్పేస్తారు అనమాట. ఇవి కొంతమంది ఉన్నారు, చదువు సంబంధించిన నాయకుడు, ఆయన చదువు గురించి జ్ఞానం గురించి చెప్పంటే ఎస్పెస్ ఓకే ఇంకేంటి అయిపోయింది మరి అంటాడు. బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళంతా. సో వాళ్ళ శాఖలు
ఏంటి శాఖల మీద మాట్లాడరా బాబు అంటే పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకున్నాడు, దీక్షలో షూస్ వేసుకున్నాడు, ఇలాంటివన్నీ అసలు పాలన గురించి మాట్లాడరా బాబు, అసలు వాళ్ళ శాఖల మీద వాళ్ళకి ఏమి తెలియక పచ్చి బూతులు మాట్లాడతారు. పచ్చి బూతులు అసలు రోజా అయితే ఎవరో అరెస్ట్ అయితే పటాకులు పేలుస్తుంది, ఎవరో అయితే ఏడుస్తుంది, పెడబొబ్బలు, ఏడుపులు. ఏ రోజైనా వాళ్ళ మంత్రిత్వ శాఖల మీద మాట్లాడరా వాళ్ళు? అసలు మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క శాఖ మీద జీరో స్థాయి నుంచి రీసెర్చ్ స్టార్ట్ చేసి, ఇంతకుముందు ఆయనకు అనుభవం లేదు, జీరో స్థాయి నుంచి ఆయన రీసెర్చ్ స్టార్ట్ చేసి మాలాంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకొని అసలు చాలా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తున్నాడు. డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఆన్ ద ఫైర్, అంతే ఆయన చెప్పినట్టు. మేము ఒక ఎస్టీ మహిళని డిప్యూటీ సీఎం గా చేశాం, ఒక ఎస్సీ నారాయణ గారిని ఒక డిప్యూటీ సీఎం గా చేశాం. చరిత్ర మాది అది సార్. మీరు డిప్యూటీ సీఎంలు ఎంత మంది ఉన్నారు? అభివృద్ధి ఎక్కడ? చిన్నపరెడ్డి గారు అభివృద్ధి ఏం చేశారు? అభివృద్ధి పల్లెల్లో పోయి చూడండి సార్. మేము పల్లెటూరులో చిన్నపరెడ్డి గారు పల్లెటూరులో పల్లెటూరు ఎన్ని 10,000 సచివాలయాలు చూడండి, ఆర్టీకే సెంటర్లు చూడండి, హెల్త్ సెంటర్లు చూడండి, పల్లెల్లో పోయి చూడండి. అవన్నీ గ్రాఫిక్స్ లో ఉన్నాయండి, నిజంగా పల్లెల్లో లేవు. ఈ రోజు చిన్నపరెడ్డి గారు మీరు చెప్తున్నారు కానీ వినట్లేదు. వాలంటీర్ వ్యవస్థ పెట్టుకోవాలని ఆల్రెడీ మీకు సూచనలు వచ్చినాయని అంటున్నారే. చిన్నపరెడ్డి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అది సార్. ఒక్క నిమిషం, మెడికల్ కాలేజీలు చూడండి, రామాయపట్నం చూడండి, పోర్టులు చూడండి, అభివృద్ధి అంటే అది సార్. అయితే ఒక నిమిషం, ఇప్పుడు వారి వాలంటీర్లకి మీ వాలంటీర్లకి డిఫరెన్స్? వాలంటీర్లు వాళ్ళు 50 మంది 50 ఏళ్ళకి ఒకరు ఉన్నారు కానీ అన్ని ఇప్పుడు వృద్ధుల జీతాలు వాళ్ళకి వచ్చే పెన్షన్ కొట్టేయడము, అలాగే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నీ జరిగినాయి. పేపర్లు నా దగ్గర పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, 32,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మిస్ అయినారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇప్పుడు జనసేన నాయకులు గారు చెప్తున్నారు. వాలంటీర్ల వల్ల మిస్ కాలేదండి. ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు డీటెయిల్స్ ఎందుకు కలెక్ట్ చేయలేదు అని అడిగారు ఆయన. మీరు సరిగా వినలేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే 50 ఏళ్ళకి ఒకరు ఉన్నప్పుడు మీరు ఎందుకు కనుక్కోలేదు? మీకు ఇంటింట్లో ఆ ఇంట్లో ఏం చేస్తారు, భర్తలు ఏం చేస్తారు, భార్యలు ఏం చేస్తారు, ఏం చదువుతున్నారు అనే డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ గీలేకపోయారని అడిగారు. ప్రభుత్వం మీకు వచ్చింది, మీరు అన్న మాటని 32,000 మందిని తీసుకొచ్చి నిరూపించండి సార్. ఖచ్చితంగా చేస్తామండి. ఖచ్చితంగా మిస్ అయిన వాళ్ళందరికీ మీరు కూడా ఇచ్చారు కదా. మొన్న కూడా ఒక అమ్మాయి 9 months బ్యాక్ మిస్ అయిపోయింది అని ఒక తల్లి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి జనవరిలో స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడారు. చూడండి, మీరు రిజల్ట్ చూడండి. నిన్న ఒక టైలర్ గా బతికేటటువంటి అమ్మాయిని చీరాల్లో 4 రేప్ చేశారండి. దాని గురించి మాట్లాడండి. మీరు చేశారా? వైకాపా వాళ్ళు చేశారు రేపు? అరే మేము చేయలేదు అనుకోండి, మేము చేయలేదు కాబట్టి మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు అనుకోండి, మీరు చేయమని అంటుంటే మీరు చేశారు. అవునండి, ఒక పౌరుడిగా మీరు కనుక్కొని డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు చూద్దాం చూస్తా ఉన్నారు? మీకు అవగాహన లేకపోవచ్చు, మీరు చూడకపోవచ్చు. ప్రతిపక్షంలో మేము కాపలా కాస్తా ఉంటాం కాబట్టి మన దృష్టికి అన్ని వస్తాయి. ఖచ్చితంగా విషయాన్ని ఇప్పుడు చిన్నపరెడ్డి గారు చట్టం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ కేసులు ఫైల్ అయ్యాయి. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు కూడా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు యాక్షన్ క్రైమ్ ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. యాక్షన్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటున్నారు అనడానికి ఈ రోజు సిఐ వారిని ఈ మంగళగిరి శ్రీనివాసరావు సిఐని ఆల్రెడీ బదిలీ చేసేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎలిగేషన్, 32,000 మంది మహిళలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కిడ్నాప్ చేయబడి అమ్మకానికి గురైనటువంటి పరిస్థితి అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా చిన్నపరెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ వల్ల 30,000 మంది మిస్ అయ్యారు అని చెప్పలేదు ఆయన. మీకు అర్థం కావట్లేదు. వాలంటీర్ వ్యవస్థ వల్ల డేటా మిస్యూజ్ అయింది. ప్లస్ వాలంటీర్లు ఎందుకు చెప్పలేదు ఆ యొక్క డీటెయిల్స్ అన్ని వాళ్ళ డీటెయిల్ గా ఉన్నాయి కదా, ఒకసారి గవర్నమెంట్ కి నివేదిక ఇవ్వచ్చు కదా, వాళ్ళని వెతికి పట్టుకోవచ్చు కదా. ఇలా పవన్ కళ్యాణ్ గారు అడిగిన దాన్ని మీరు ఏంటంటే డైవర్ట్ చేసి చెప్తున్నారు.
బ్రహ్మనాయుడు గారు మీకు అదే వినపడిందా? బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి సార్, మీకు అదే వినపడిందా? ఇప్పుడు జనసేన నాయకులు ఏదైతే ఇప్పుడు అని కాదు అండి, ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. బహిరంగ సభలో ఆ రోజు చెప్పారు, బహిరంగ సభలో వాలంటీర్లు ఎత్తుకెళ్లారని కాదు, వాలంటీర్ల దగ్గర ఉన్న డేటా మిస్యూజ్ వల్ల జరిగిందనే ఎపిసోడ్ తీసుకుని మొత్తం వాలంటీర్లు అందరూ కలిసి ఇలా చేశారని అది ఎక్కడ చెప్పలేదు కదా సార్ చిన్నరెడ్డి గారు. అదే జరిగేది ఒకటి, ఇలా అనుకునేది ఒకటి, అదే పెద్ద ప్రాబ్లం వైసీపీ. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి. చిన్నరెడ్డి గారు మీరు చెప్పింది సరే. ఈ ఒక్క విషయం, ఎవరి వల్ల డేటా మిస్యూజ్ అయింది, ఎవరి వల్ల తప్పు చేయడం పక్కన పెడితే, కొంతమంది అపహరణకు గురయ్యారన్న మాట గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో అది ఎవరి వల్ల అనేది పక్కన పెడదాం. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ఆ అపహరణకు గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని వెతికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. ఆ క్రమంలో భాగంగానే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి కార్యక్రమంలో నిన్న జరిగింది కదా, 9 నెలల కింద అందరూ లైవ్ చూసాం. అది ఒక మహిళ 9 నెలలు అయింది, వాళ్ళ పాప మిస్ అయ్యని చెప్తే విజయవాడ సంబంధించి ఆ కేసు విజయవాడ ఎక్కడో ఫైల్ అయినట్టు డైరెక్ట్ తల్లి వచ్చి రిపోర్ట్ చేస్తే ఆయనకి ఫోన్ చేసి ఆయన పర్సనల్ గా ఉండేటువంటి కేకే గారికి అటాచ్మెంట్ చేసి మా కేకే గారు వస్తారు, మీరు ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోండి, కేసు ఇమీడియట్ గా స్పీడప్ చేయండి అని చెప్పిన మాట అందరూ. అంతేకాదు, ఇప్పుడు ఈ రోజు జరిగింది మంగళగిరి సిఐ శ్రీనివాసరావు గారు దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. లాస్ట్ టైం కూడా అందరి మీద చేయి చేసుకోవడము, ఎలా పడితే అలా బిహేవ్ చేయడము, జనసేన సిబ్బంది అపార్ట్మెంట్లోకి వెళ్ళి తనిఖీలు చేయడము, ఇలా దురుసుగా ప్రవర్తిస్తా అంటే అప్పటికప్పుడు యాక్షన్ చేశారు. మీరు కక్షపూరితం అనే దాంట్లో ఇది ఒక ఉదాహరణ చాలదా? నేను దీని గురించి మాట్లాడాలి. ఇది కక్షపూరితం కాదండి, ఆయన వైసీపీ యొక్క పెయిడ్ ఆర్టిస్టు ఆయన శ్రీనివాసరావు గారి గురించి ఒకసారి యూట్యూబ్ లో వీడియోలు చూడండి, ఎన్నిసార్లు దురుసుగా ప్రవర్తించాడో. సిఐ నీతి నిజాయితీగా చేస్తా ఉంటే ఓకే, కానీ ఇక్కడ వైసీపీ పెంపుడు కుక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు సిఐ శ్రీనివాస్ గారు. వైసీపీ యొక్క పెంపుడు కుక్కలాగా బిహేవ్ చేస్తున్నారు, అందుకే వేటేశారు, బదిలీ చేశారు. చేస్తే మీరు ఇవాళ చేసినటువంటి చెప్పులు వేసుకొని పోయినాడన్న కారణంగా, చెప్పులు వేసుకున్న దానికి కాదండి, దురుసుగా ప్రవర్తించాడు. లాస్ట్ టైం కూడా ఉంది 45 నెలల కిందట, అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా సిబ్బంది భయభ్రాంతులకు లోన్ చేశారు. ఈ రోజు టీవీ న్యూస్ లో చూడండి, చెప్పులు వేసుకొని అది మీ వాళ్ళు రాసే న్యూస్, అది మీ వాళ్ళు అది మీ వైసీపీ వాళ్ళు రాసే న్యూస్. మీరు ఏమైనా కుక్కు న్యూస్ వేసుకుంటారు. రైట్ సరే చిన్నరెడ్డి గారు, ఫైనల్ గా 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. సమస్యలు మాట్లాడమంటే చెప్పులు వేసుకున్నారు, షూస్ చేసుకున్నారు. ఏం చిన్నరెడ్డి గారు మీ పేరు కట్టే మీ చిన్న నాలెడ్జ్ ఉన్నట్టుంది. 1 minute అండి అందరి దగ్గర